మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి. అంతేగా, నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. నవ్వుకోండి బాగా. రాబోతున్న నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరో చూసేద్దాం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నాకు బిగ్ బాస్ కి రావాలని లేదు. నా బదులు ఎవరు వస్తారు చూడండి. హలో హలో, ఏ రామా నువ్వా? జపాన్ నుంచి వచ్చాను. హాయ్. హాయ్ శ్రీముఖి. వావ్, నా పేరు హూతా. నేను జపాన్ లో క్యాపిటల్ సిటీ టోక్యో దగ్గర నుంచి వచ్చాను. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. నేను తెలుగు నేర్చుకుంటున్నాను. తెలుగులో వీడియోస్ చేస్తున్నాను. ఆగి చూసి ఆహా అని పోయే పరిస్థితి తీసుకొచ్చినాం. నేను తెలుగులో మాట్లాడాలా ఇంగ్లీష్ లో మాట్లాడాలా నీకు అర్థమయ్యేందుకు? ఇంకా కష్టం తెలుగులో, కానీ ట్రై చేస్తాను. మరి అక్కడ హౌస్ లో లాట్ ఆఫ్ పీపుల్ కానీ ఇంప్రూవ్ అవుతున్నాను ప్రతిరోజు. పగ్గిలిపోయింది అసలు మామూలు. ఎవరు నువ్వు? ఓకే, బేసిక్ గా నా లైఫ్ లో ఒక మోటో ఉంది. నా లైఫ్ కి నేనే సెలబ్రిటీ అన్నమాట. నేను ఇంటర్ లో లైక్ స్టేట్ టాప్. అయ్య బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. ఆ తర్వాత ఐఐటి జేఈ. ఆబ్వియస్లీ మన బ్యాచ్. ఐఐటి జేఈ మీరు రాసారా? రాశాను. ఓ, నేను రాయలేదు. నాకు నువ్వు చాలా నచ్చావు. నీకు పర్సనాలిటీ ఉంది, చాలా బబ్లీ ఉన్నావు. గ్రీన్ యాంకర్ లా బిహేవ్ చేయి. సారీ, కరెక్ట్ మర్చిపోయాను. అభిజిత్ గారు ఇప్పుడు గ్రీన్ ఇచ్చారు. మరి బిందు మాధవి గారిని ఇప్పుడు అడిగేద్దాం. మీరేమి ఇవ్వబోతున్నారు? ఇట్స్ అ గ్రీన్ ఫర్ మీ. yes. మరి ఎంత విడిసిపడబోక ఒక్క బొర్ర పెడతావు. నీ క్యారెక్టర్ నచ్చింది చాలా. అంటే చదువుకున్న తింగరదానిలా ఉన్నావు, బాగున్నావు నువ్వు. మహాలక్ష్మిలా ఉన్నావు అంటే మోటుగా ఉంటదని అలా అన్నాలే. ఒళ్ళంతా చమత్కారమే. ఎంత కమ్ముతావు పూలు? పూలమ్మనికి రాలే. నేను మా ఇద్దరు హ్యాండ్సమ్ జడ్జ్ ఇంకా బ్యూటిఫుల్ జడ్జ్ కి ఈ రోజు ఇవ్వదామని వచ్చిన. ఓకే, నేను కూడా రిజెక్ట్ చేయొచ్చు, తెలుసు కదా. మీరు రిజెక్ట్ చేయకపోయినా నా దగ్గర ఇంకొకటి ఉంది జోబ్ లా. చాలా సెకలు ఉన్నారా నీలో? తీసుకోండి మ్యామ్ ప్లీజ్. సబ్బాసురా, భలే జరగొట్టు. పోరా, ఛాన్సే లేదురా. దీని తర్వాత అరే, తీసుకోండి. నాకు తెలుసు ఇప్పుడు ఇలా తీసుకోపోతే అక్కడిస్తావు. లేదు, స్మార్ట్. నాకు తెలుసు నువ్వేం చేస్తున్నావు. నేను చెయ్యను నిజంగా. ఈ అబ్బా, నేను అందరికి పౌడర్లు వేస్తుంటే నువ్వు నాకు ఆమద వేయరా. మై నేమ్ ఇస్ హేమంత్ కుమార్ యాదవ్. ఐఎమ్ 20 years old. నేను పుట్టింది పెరిగింది మొత్తం తెలంగాణ. నేను రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన. నాకు అయన్నొద్దు, పాయింట్ కి రా. ఏమంత నువ్వేంటి కంటెంట్ క్రియేటర్ అని ఉంది ఇక్కడ? కంటెంట్ క్రియేటర్ కాదు, లైక్ ఇన్స్టాగ్రామ్ లో స్మాల్ చిన్న వీడియోస్ చేస్తాను. అదే కంటెంట్ క్రియేటర్ అంటే. నా పేరు జోష్నా రెడ్డి. నేను కర్నూలు నుంచి వచ్చాను. నా పేరులో ఉన్నట్లనే జోష్నా అనేలాగా జోష్ లో ఉంటా. ఫుల్ గా జోష్ గా యాక్టివ్ గా ఉంటాను. మనకు కావాల్సింది అదేలేండి. మాది ఒక చిన్న ఫ్యామిలీ. మమ్మీకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటది. మా మమ్మీకి యోగా పిచ్చి, మా అన్నకి బండ్ల పిచ్చి. ఆ పిచ్చి నాకు ఎక్కించినాడు. పిచ్చి బాగా ముదిరింది. పిచ్చి మొదలటం కాదు, పిచ్చి ఎక్కిస్తా. అట్లా నాకు బండ్లు ఎటు చూస్తే నడపాలనిపిస్తుంది. స్కూల్ నుంచి నడుపుతున్నాను అనమాట. చూసారా సార్ డబుల్ యాక్షన్. నేను బండ్లు. ఆడపిల్లైనా ఆవిడకి ధైర్యం ఎక్కువ అండి. మా డాడీకి బిగ్ బాస్ పిచ్చి అంటే లైక్ 24/7 స్టార్ట్ చేశారు కదా. స్టార్ట్ చేసినప్పటి నుంచి నిద్ర పోతున్నా చూస్తాడు. నేను ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ ఇంత త్వరగా ఐ విల్ బి ఆన్ ది స్టేజ్ అని చెప్పి. బట్ ఇప్పుడు డాడీ పైనుంచి చూస్తూ నవ్వుతుండొచ్చు. కాదు, లాస్ట్ టైం ఎందుకు రాలేదు నువ్వు? లాస్ట్ టైం కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల రాలేకపోయాను. ఏ కావాలి మాకు? ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు మనకెందుకురా? ఏ నువ్వు ట్రై చేస్తున్నావా? నాకంత టాలెంట్ లేదులే. జోష్నా ఈజ్ అ ఫ్రీ బర్డ్ నౌ. హ్యాపీగా బయట తిరిగేదానివి ఈ హౌస్ లోపలికి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావమ్మా? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. సీక్రెట్ చెప్పమంటారా? చెప్పు, మాకు సీక్రెట్స్ చాలా ఇష్టం. యా, డాడీ నాకు ఫస్ట్ బీర్ తెచ్చాడు అనమాట ఇంట్లోకి. మంచి కట్టుబాట్లు సార్. మా మమ్మీ మా అన్నయ్య లేరు అనుకుంటా ఆ రోజు. మా డాడీ నేను మా డాడీ ఉన్నాము. తాగుతావా అని అడిగాడు. లైక్ తాగుతా. తెచ్చి పెట్టాడు. ఫస్ట్ టైం పబ్కి వెళ్ళింది కూడా మా డాడీతోనే. ఫ్యామిలీ అంతా వెళ్ళాం. చూడటానికి చండాలంగా ఉన్నా గొప్ప విద్వాంసుల కుటుంబం సార్. విద్వాంసాలు చేసే వాళ్ళ ఉన్నారు వీళ్ళు. విద్వాంసులు ఏంటి?
ఆ ఆసనం మీద ఇట్లా కాళ్ళు చెప్పుకొని ఇట్లా చూస్తూ ఉంటాడు, నవ్వుతూనే ఉంటాడు. ఆ బిగ్ బాస్ పెట్టుకొని డాడీ ఆడ కొట్టుకుంటారు రెడీ అన్న కూడా నవ్వు. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే.